తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అంటే ఫరూక్ గారు, నేను రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ప్రత్యేకంగా మీ నియోజకవర్గానికి సంబంధించి అడిగితే నంద్యాలలో నన్ను గెలిపిస్తే వక్ఫ్ బోర్డు ఆస్తుల కబ్జాల నుంచి కాపాడతానని చెప్పారు, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ని. అయితే అందులో మీరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, చూడట్లేదు, అటువైపు పట్టించుకోవట్లేదు అనే విమర్శలు కూడా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజుల్లో 1,10,000 ఉన్నాయి. నేను నంద్యాలకు సంబంధించి అదే ఆడికి వస్తున్నా. 1,10,000 ఉన్నాయి. మణికొండ నేను ఉన్నప్పుడు ఇలా షబ్బీరెడ్డి ఇచ్చిండు. సార్ సెకండ్ సర్వే నేను చేయించా. బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ సర్వే చేస్తే సెకండ్ సర్వే కూడా కావాలని చెప్పి 2001లో మొత్తం సెకండ్ సర్వే చేయించా. మళ్ళీ రెవెన్యూలకు రాశా. రెవెన్యూలు మాకు కోఆపరేట్ చేసి మీరు కూడా మాతో పాటు సర్వేకి పోండి, మీరు మళ్ళీ మీ రెవెన్యూ ల్యాండ్ ఏది ఉందో వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉందో మీరు గుర్తించండి. అయితే వాళ్ళు రాలేదు. మా వక్ఫ్ బోర్డు ల్యాండ్ గుర్తించాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మిగిలిన తర్వాత హైయెస్ట్ 2/3 కర్నూలు జిల్లాలో ఉన్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో ఎక్కువ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ ఉన్నాయి. వక్ఫ్ బోర్డు ప్రాపర్టీలన్నీ టౌన్ ఎక్కువగా అర్బన్ ఏరియాలు ఉన్నాయి, రూరల్ ఏరియా కన్నా. కాపాడుకునే బాధ్యత ఎవరిది? ఫరూక్ది కాదు కదా, కమ్యూనిటీది కూడా ఉంది. కానీ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ కూడా కావాలా. కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఫరూక్ గవర్నమెంట్ ఒకటి ఎవరు చేయలేరు. మనం అందరం కలిసి చేస్తే అంటే ఫరూక్ గారు, ఈ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్కి సంబంధించి కబ్జాలు అవుతే వైసీపీ గవర్నమెంట్ కూలుస్తుంటే మీ నాయకులు అడ్డుకున్నారు అనేది కొన్ని ఆరోపణలు వచ్చాయి. పొరపాటు వాళ్ళే కూల్చేసినారు. వాళ్ళే ఇప్పుడు మన ప్రభుత్వం మన పోతే తీసుకుపోయి లోపల వేసిస్తారు మమ్మల్ని. వాళ్ళే కట్టినారు, వాళ్ళే స్లాబ్లు వేసినారు. వాళ్ళే వేస్తే పాపం వాళ్ళ వాళ్ళే కంప్లైంట్ ఇస్తే ఆ అమ్మాయి ఎవరో ఎస్పీ ఉన్నది లేడీ, ముస్లిం లేడీ, అమ్మాయి వచ్చి నిలబెట్టించి అమ్మాయి పాల్గొట్టింది. అది వక్ఫ్ బోర్డు ఆస్తులు పరిరక్షణ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందే, నాదే. ప్రభుత్వం నేనున్నాను ఏమన్నా ప్రభుత్వంలో? నేను ఉన్నప్పుడు ఎవడు పోలే చేయలే. ఈ 5 ఏళ్ళలో మొత్తం చూడిపోయి ఎన్ని కబ్జాలు అయిపోయినాయి, ఏం మిగలేదు వక్ఫ్ బోర్డు ఆస్తి మొత్తం చేసినారు. మేము చెప్పి నెత్తి నోరు కొట్టుకుని మానేసినాం. చెప్పి నేను చెప్పడం. ఇప్పుడు నేను చెప్తే ఎవరెవరు కబ్జా చేశారంటే వాళ్ళు చాలా బాధాకరంగా ఉంటుంది. అంతమంది కబ్జా చేశారు. కోట్ల రూపాయలు అయితే 10 కోట్లు 15 కోట్లు ఉంది సెంటర్. పేర్లు చెప్పొచ్చు కదా, మీ దగ్గర ఆధారాలు ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరు ఉన్నారు? ఇప్పుడు ఉండేది ఎవరు అధికారంలో? ఎందాలి ఎమ్మెల్యే గారు ఎవరు? ఎమ్మెల్యే గారి తండ్రి ఎవరు? ఇక్కడ వాళ్ళే కదా. వాళ్ళు రాసుకున్నారు బయట బోర్డు చూస్తే నా నిందాలని. మేము మా నిందాలని చెప్పడం, ఎక్కడ పుట్టినాను ఇది మా నిందాలు అంటాడు. ఆయన నా నిందాలు అంటాడు. ఆయన ఎక్కడ పుట్టినాడు? మరి కడప జిల్లా ఆయన. కాబట్టి వాళ్ళకు ఇక్కడ ఏమి అవసరం ఉంటుంది? ఏదో వ్యాపారం కోసం వచ్చినాం, వ్యాపారం కోసం వెళ్ళిపోదాం. అంటే లోకల్ నాన్ లోకల్ అనేది కూడా ఒక ఇష్యూ కాబోతుంది ఇక్కడ. అయింది. వాళ్ళ వాళ్ళు పెట్టాడు. వాళ్ళ జెడ్పీటీసీ మెంబర్ ఉన్నాడే, ఆయన పేరు గోకుల కృష్ణారెడ్డి అని చెప్పి ఆయన పెట్టాడు. నాన్ లోకల్కి ఓట్లు వేయకూడదు, లోకల్కి పెట్టాలని ఆయన ఏదో పోయి జగన్ దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు నాకు టికెట్ కావాలని చెప్పి తిరుగుతున్నాడు. లోకల్ లేదు 3 సార్లు గెలిచినాడు, వాళ్ళు రాకూడదు తిరిగి అని చెప్పి. అంటే వాళ్ళు కూడా చాలా పెద్ద కుటుంబం, చాలా ఉత్తమమైన కుటుంబం. వాళ్ళ తాతగారు కూడా ఇక్కడ ఫస్ట్ 1957లో ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఇంక 40 years 42 years చనిపోయారు. చాలా పెద్ద కుటుంబం అండి. వాళ్ళు చనిపోయారు. బట్ రాజకీయాలు టచ్ లేకుండా పోయినారు. సరే ఇప్పుడు మేము వచ్చాము. మేము కూడా చెప్తున్నాం రాజకీయాలు రమ్మని. వాళ్ళకి ఇప్పుడు ఎన్నోసార్లు ఇన్వైట్ చేశా, రాలేదు. వాళ్ళు వెంబడి విన్నారు. వీళ్ళు కొత్త వాళ్ళు వెంబడి వెళ్ళిపోయినారు. అవన్నీ ఎందుకు పోయినారు ఏం కదా అనేది నాకు చెప్పాల్సిన అవసరం లేదు.